కొండపై కొత్త డ్రామా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారేమో ఒక నలుగురు పైన వేటు వేస్తారు, సస్పెన్షను లేకపోతే బదిలీ. పవన్ కళ్యాణ్ గారేమో ఆ నలుగురిని తప్పించి వీళ్ళదే తప్పని ఇంకొక ముగ్గురు పేర్లు చెప్తారు. పైగా వీళ్ళు క్షమాపణ చెప్తే వదిలేస్తామంటారు. ఇంకా దీంట్లో పీక్స్ ఏంటంటే అసలు క్షమాపణ కూడా చెప్పేది లేదు, క్షమాపణ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయని చైర్మన్ గారు అంటారు. ఏం సార్ ఇది కొండపైన కొత్త డ్రామా? ఇంతవరకు క్విట్ ప్రోకో చూసాం, మనం క్విట్ ప్రోకో చూసాం. ఏదో మన టీవీ5 కాబట్టి మనకు అనుకూలంగా ఉంది కాబట్టి క్విట్ ప్రోకో కింద ఒక పదవి ఇచ్చాం. ఇప్పుడు కొండపైన కొత్త డ్రామా క్విట్ ప్రోకో కాకుండా. ఈశ్వర్ గారు, మీకు జూపూడి ప్రభాకర్ గారికి, కేఎస్ ప్రసాద్ గారికి నమస్కారం. నమస్తే సార్. అంటే ఒకటైతే ఇప్పుడు ఈ పదం వాడుతున్నందుకు నాకు కూడా ఇష్టం లేదు, కానీ పవన్ కళ్యాణ్ ఈ రోజు కరివేపాకు అవుతున్నారా అన్నది అయితే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగంలో క్షమాపణ చెప్పండి అని సూచన చేయలేదు. మీకు ఇంకో దారి లేదు, మీరు క్షమాపణ చెప్పి తీరాలి అన్నారు. వెంటనే బిఆర్ నాయుడు గారు ఎవరో ఏదో మాట్లాడితే దానికి స్పందించాల్సిన అవసరం లేదు అన్నారు. క్షమాపణ చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే, మీకు ఇంకో దారి లేదు అన్నారు. మేము క్షమాపణ చెప్పము అనేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి రియాక్షన్ గా ఏం చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలి. ఈయన రియాక్ట్ కాకపోతే కనీసం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ను టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు కూడా లెక్క చేయడం లేదు, కరివేపాకులా తీసి పడేస్తున్నారు. ఎవరో డిప్యూటీ సీఎం అండి, ఎవరో మాట్లాడితే మేము స్పందించాల్సిన అవసరం లేదని బిఆర్ నాయుడు గారు అంటూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ వల్ల మేము అధికారంలోకి వచ్చామా, లేకుంటే మా వల్ల పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యారా అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా ఉంది. బిఆర్ నాయుడు గారి ధైర్యం చంద్రబాబు నాయుడు గారా? అంతే కదా, ఎస్ అంతే, అలా ప్రశ్నిస్తున్నట్టు. ఇప్పుడు నేను క్షమాపణ చెప్పనన్నారు కాబట్టి మీరు చెప్పి తీరాల్సిందే అన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారన్నది చూడాలి. ఈరోజు పీఠాపురంలో ప్రసంగంలో కొన్ని చూసినా కూడా ఆయనకి ఎక్కడో ఏదో అసంతృప్తి ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు, అంటే ఏరే సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా 1 మినిట్, కొద్ది రోజుల క్రితం నుండి ప్రచారం జరుగుతుంది. పిఠాపురంలో అక్కడున్న లోకల్ పోలీస్ అధికారులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ సిఫార్సు రాలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్న ఒక మంత్రి ద్వారా వచ్చి చేరారు అని. ఈ రోజు ఆయన చెప్తున్నారు, నా పిఠాపురంలోని పరిస్థితి బాగోలేదు, చిల్లర దొంగతనాలు పెరిగిపోయాయి, గంజాయి పిల్లలంతా తిరుగుతూ ఉన్నారు, రోడ్డు మీద తిరుగుతూ 100-200 కూడా దోచుకెళ్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతనే ఈ పిఠాపురంలో ఈ దరిద్రం పెరిగిందని ప్రజలు అనుకుంటే బాగోదు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. రద్దాలపేట, ఇంద్రానగర్, అగ్రహారంలో విచ్చలవిడిగా గంజాయి నడుస్తోంది అని కూడా చెప్పారు. దాంతో పాటు ఇంకో విషయం చెప్పారు ఆయన, మీరు కావాలంటే కలెక్టర్ని అడగండి, ఎస్పీ గారిని అడగండి, నేను ఎక్కడ ఎవరికి సిఫార్సు చేయలేదు అన్నారు. అంటే నేను సిఫార్సు చేయలేదు ఈ ఆఫీసర్లను ఎవరు, వీళ్ళంతా నాతో సంబంధం లేకుండానే వచ్చేసారు ఇక్కడికి, కాబట్టి వాళ్ళంతా దీనికి బాధ్యత వహించాలి. నా సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే దొంగతనాలు జరుగుతున్నాయి, గంజాయి ఎక్కువైపోయింది, అమ్మాయిల్ని చేస్తూ ఉన్నారు, బైకుల్లో చక్కర్లు కొట్టు. కొద్దిగా మొన్న గేమ్ చేంజర్ మీటింగ్ ఏమో ఈ యూత్ ఎనర్జీ ఏమైపోవాలి, బైకులు నడపకపోతే, సైలెన్సర్లు తీసేసి తిప్పకపోతే అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాత్రం వీళ్ళంతా బైకుల్లో చక్కర్లు కొడుతూ అమ్మాయిల్ని వేధిస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారని మాట్లాడారు. ఇంకో సీరియస్ కామెంట్ ఏంటంటే, పోలీస్ స్టేషన్ లో వేదికగా మీరు దందాలు చేయొద్దండి, సెటిల్మెంట్ చేయొద్దండి అన్నారు. అంటే నడుస్తున్నాయి ఈ రోజు ఇవన్నీ పిఠాపురంలో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం ఆయన చెప్పారు. ఆయన డిప్యూటీ సీఎం కాదు సార్, మీరు చెప్పండి, మీ అనుభవంతో చెప్పండి. ఒక డిప్యూటీ సీఎం సిఫార్సు చేయకుండానే, ఆయన ప్రమేయం లేకుండానే కొత్తగా అధికారులు వచ్చి చేరిపోతున్నారంటే నిజంగానే నమ్మాలా, లేకపోతే ఆయన స్థాయి పడిపోయింది, అసలైన షాడో సీఎంఏ ఇవన్నీ చేస్తున్నారని అనుకోవాలా? అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వాళ్ళు ఈశ్వర్ గారు, నా పరిస్థితి నా నియోజకవర్గంలో ఇంత దారుణంగా ఉందని చెప్పుకోరు, కానీ ఆయన నా సిఫార్సు లేకుండానే జరిగాయి ఇవన్నీ, నేను ఎవరికే రికమెండ్ చేయలేదు, ఇన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, గంజాయి జరుగుతుందని చెప్పుకుంటున్నారంటే ఇక బియాండ్ వెళ్ళిపోయారా, ఏమన్నా కానీ ఇంతకు మించిన అవమానం లేదు అని ఆయన అనుకుంటున్నారా? దాంతో పాటు ఇంకోటి చెప్పారు, పోలీసులకు వార్నింగ్, నేను గిన రోడ్డు మీదకి వస్తే మీకు నిద్రాహారాలు ఉండవని కూడా చెప్పారు. ఓకే, ఆ మాట కూడా అన్నారు. అంటే సంథింగ్ పీఠాపురంలోనే ఇంకోటి కూడా అన్నారు, నేను తొందరపడి క్షమాపణ చెప్పాను, నేను మధ్యలో ఇదే అయిపోయానని ఆయన బాధపడుతున్నారేమో. నేను క్షమాపణ చెప్పినప్పుడు మీకు క్షమాపణ చెప్పడానికి ఏంటి ఇబ్బంది, నామోస్ ఏంటి, నాకేమన్నా సరదానా, క్షమాపణ చెప్పడానికి నాకేమైనా సరదానా అన్నారు. అవును, ఇంకా కాస్త గట్టిగా అడిగితే బిఆర్ నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు చెప్పమన్నారు క్షమాపణ, ఆయన చెప్పుకున్నారు, అది ఆయన ఇష్టం, మాకేం సంబంధం అని కూడా అని ఉండేవాళ్ళే ఈరోజు ప్రెస్ మీట్ లో. ఇంత దూరం వెళ్ళింది. ఇంకన్నిటికీ మించి ఇక్కడ తిరుపతికి ఎపిసోడ్కి వస్తే కొండ మీద ఆ ముగ్గురు ఉండడానికి వీల్లేదు ఈశ్వర్ గారు, చాలా ప్రమాదం. ఎందుకంటే నేను మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా నేను చెప్పడం లేదు. సరే, మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది రకరకాలు చెప్తూ ఉన్నారు, కానీ అన్నింటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే ఈ రోజు వాళ్ళ ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు, ఒక ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈ బోర్డ్ చైర్మన్ గారు
నువ్వెంత అంటే నువ్వెంత అని ఏకవచనంతో అనేసుకున్నారు. లాస్ట్ కు చంద్రబాబు నాయుడు గారు వాదించాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక హెడ్ ఆఫ్ స్టేట్ కు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఈవో చైర్మన్ నువ్వెంత అంటే నువ్వెంత అని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికి అవమానం. ఒక తండ్రి ముందు ఇద్దరు పిల్లలు కర్రలు తీసుకొని కొట్టుకుంటున్నారంటే అది పిల్లలకు కాదు అవమానం, తండ్రికి అవమానం. కరెక్ట్. అలాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమీ చేయలేరని. ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారండి, ఈఓ, చైర్మన్, ఆయన వెంకయ్య చౌదరి అడిషనల్ ఈవో. వీళ్ళలో ఒక ఆలోచన వస్తుంది, సరే అది చైర్మన్ గారికే వచ్చింది అనుకుందాం, లేకుంటే ఈఓ గారికి ఒక ఆలోచన వచ్చింది అనుకుందాం. దాన్ని కార్యరూపంలోనికి దాల్చేలా చేయాలని ఒక ప్రణాళిక రెడీ చేస్తారు. కానీ ఆ మిగిలిన ఇద్దరికి ఆ ఆలోచనలో ఆ ప్రణాళికలో లోపాలు ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దెబ్బ తగులుతుంది అని తెలిసినా కూడా వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు? ఇంప్లిమెంట్ చేయని ఇది వికటిస్తే చెడ్డ పేరు అతనికి వస్తుంది, మనకి కాంపిటేటర్ గా ఇటు ఆధిపత్య పోరులో ఇతను ఉన్నాడు కాబట్టి ఇతన్ని సైడ్ చేయడానికి, ఇతను వీక్ చేయడానికి పనికి వస్తుందని చెప్పి ఒక చోట ఎక్కడైనా లోపం ఉన్నా, ఒక చోట ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నా కూడా వీళ్ళు అలర్ట్ చేయరు మిగిలిన ఇద్దరు. దానివల్ల అంతిమంగా ఎవరికి ఇబ్బంది? భక్తులకి ఇబ్బంది. ఇది అతి పెద్ద ప్రమాదం. పైగా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంది అన్నది నిన్ననే తెలిసిందా అంటే లేదు. కొన్ని నెలల నుంచి అమరావతికి వెళ్లి పరస్పరం ఈఓ మీద చైర్మన్ గారు, చైర్మన్ గారి మీద ఈఓ గారు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ వచ్చారు. సర్దుకుపోండి అన్నారు. లాస్ట్కి ఎక్కడికి తెచ్చారు? ఇక్కడికి తెచ్చారు. అంటే వీళ్ళు మొత్తం వ్యవస్థని వదిలిపెట్టేశారు, ఎవరి ఆధిపత్యం వాళ్ళు నడుపుతూ ఉన్నారు. ఇక వెంకయ్య చౌదరి గారు చూస్తే వీళ్ళ మధ్య ఉన్న ఆధిపత్య పోరు చాలా ప్రమాదకరం, ఆ ఒక్క దుర్ఘటనతో ఆగిపోయేది కాదు అనేది అర్థమవుతోంది. మరి చంద్రబాబు నాయుడు గారి ముందే ఇంత వాదన జరిగినప్పుడు, ఇద్దరు ఈ విధంగా పోట్లాడుకున్నప్పుడు ఆయన వెంటనే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో? అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సంకట పరిస్థితుల్లో ఉన్నారు ఈశ్వర్ గారు, నాకు అర్థమైంది. కరెక్ట్ ఆర్ రాంగ్? ఇప్పుడు ఈఓ గారు ఒక సామాజిక వర్గం, చైర్మన్ గారు అక్కడున్న అడిషనల్ ఈఓ ఒక సామాజిక వర్గం. అవును. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి వస్తే ఏ ఇద్దరి మీద తీసుకోవాలి. ఈఓ గారు ఒక్కరి మీద చేశారంటే అది పెద్ద ఇబ్బంది అయిపోతుంది. చూసారా, ఆయన వర్గం కాబట్టి కాపాడుకొని అమాయకుడైన ఈఓ గారిని వేసేశారు అని అంటారు. ఈఓ గారితో పాటు ఇంకోరిని వేయాలి. ఎవరిని వేయాలి? చైర్మన్ గారిని వేశారనుకోండి సపోజ్. అవును, ఆయనకు మీడియా ఉంది. ఇంకా మీరు బాగా గమనిస్తే ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు ఇది మొత్తం మేనేజ్మెంట్ లో ఈ చైర్మన్ గారి ఫాల్ట్ ఉంది, చైర్మన్ గారు విఫలమయ్యారు. కానీ ఎక్కడ ఆయన గురించి మాట్లాడడం లేదు. కారణం ఏంటి? ఆయన చేతిలో మీడియా ఉంది. ఆ మీడియాను మళ్ళీ మా మీదకి ఎందుకు ప్రయోగిస్తారో? అదే ఈవోని అన్నాం అనుకోండి, ఏమి కాదు. అనగాని సత్యప్రసాద్ గారు కూడా అదే ఈక్వేషన్ లో మాట్లాడారేమో. నిన్న తొలుత ఈవోనే సముదాయించే ప్రయత్నం చేశారు. ఎలా మాట్లాడతారు అలా అని? అంటే ఇదంతా ఆయనకు బలం ఉంది కాబట్టి ఇప్పుడు ఏ ఒక్కరి వెంకయ్య చౌదరి గారు అంటే మొత్తం దర్శనాలు నాకు చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ అని చెప్పుకొని మరి ఆయన చేస్తున్నారు. వీళ్ళిద్దరి మాట ఆయన వినడం లేదని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏ ఇద్దరి మీద వేటేయాలన్నా కూడా తన వాళ్ళు ఒకరు బల అవుతారు కాబట్టి అలా సైలెంట్ గా ఉన్నట్టున్నారు. రైట్. రామ్నాథ్ గారు పాయింట్కి ఏకీభవిస్తే ఏం చెప్పాలంటే, ఇది ప్రజాశక్తిలో వార్త ఇవాళకి అయిపోయింది. ఇదే టీవీ అయితే రావణ కాష్టలా కాలుతూ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ముందే సారీ చెప్పేసి నాది విషయం నీ విషయం కలిపి ఒకే మాటలు తగ్గొట్టి సారీ చెప్పేసి పక్క వెళ్ళిపోతాడు. నేను చెప్తాను అన్న పంతో ఈశ్వర్ గారు ఒక్కొక్కటి. ఇప్పుడు వీళ్ళు నిన్నటువంటి ఏం ప్రయత్నం చేస్తున్నారంటే చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం, చాలా గమ్మత్తైన అంశం ఏంటంటే స్క్రీన్ లో ఎక్కడ చైర్మన్ గారి ప్రస్తావన తీసుకురావడం. ఇదే చైర్మన్ హోదాలో ఏ వైసీపీ ప్రభుత్వం ఉండో, ఏ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉండో, ఏ వైవి సుబ్బారెడ్డి గారు, ఏకుంటే ఏ జూపూడి ప్రభాకర్ గారు ఉంటే అసలు చైర్మన్ వచ్చి నా ఈవో నా మాట వినలేదు అంటున్నారంటే ఇంత అసమర్థుడు చైర్మన్ గా ఉండడానికి అర్హత ఉందా? అవును. ఈ అధికారులతో పని చేయించుకోలేని వ్యక్తి చైర్మన్ గా ఎన్ని రోజులు పనిచేస్తారు? ఫస్ట్ తొలగించాలి, ఆయనే అవమానకరంగా భావించి రాజీనామా చేయాలి అనేవాళ్ళు. కానీ ఈ రోజు మాత్రం ఎక్కడ చైర్మన్ గారి గురించి డిబేట్ నడవడం లేదు. చాలా మీడియా ఛానల్ ఆయన సైడ్ అయిపోయారు. యాక్చువల్లీ ఆయన దీనికి నాయకత్వం క్షమాపణ చెప్తే ఎందుకు తిరిగి వస్తారా అంటున్నారు. కనీసం అది అంత యారగెంట్ లాగా అనిపించదండి? అవును సరే, నేను నాయకత్వం వహిస్తున్నాను కాబట్టి బోర్డుకు ఈ ఇన్సిడెంట్ నా హయాంలో జరిగింది కాబట్టి ఒక క్షమాపణ చెప్తున్నానంటే పోయేదానికి కూడా ఆయన మనసు రావడం లేదంటే కాదు. రామనాథ్ గారు మీరు గమనించలేదు, చంద్రబాబు నాయుడు గారితో ఇబ్బంది పడిన భక్తులు ఎప్పుడైతే మాట్లాడుతుంటే కూడా ఈ సర్వదర్శనం మీద పాయింట్ స్ట్రెస్ చేసి గట్టి మాట్లాడుతుంటే అక్కడి నుంచి పరారైపోయాడు బిఆర్ నాయుడు. వీడియోస్ చూపిస్తాను కావాలంటే. అక్కడేమో ఈ బీజేపీ వాడేమో భాను ప్రకాష్ రెడ్డి నిలబడి ఉన్నాడు పక్కన. భాను ప్రకాష్ రెడ్డి గురించి కూడా మాట్లాడదాం అవన్నీ.